హలో స్టూడెంట్స్, ఈరోజు మనం రేంజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్. మనం డొమైన్ కనుక్కోవడం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. మనం డొమైన్ కావాలి అంటే కండిషన్స్ రాసేసి ఎక్స్ వాల్యూస్ ఆ ఫంక్షన్లో ఉండే ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటే డొమైన్ కనుక్కున్నట్టు. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్కి ఫైనల్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2x+1 అనే ఫంక్షన్ తీసుకుంటాం. సో దీని డొమైన్ కనుక్కోండి అంటే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకొని, సో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1/2 అని చెప్తాం మనం. అంటే డొమైన్ వచ్చేసి ఏ వాల్యూ అయినా కావచ్చు, కానీ -1/2 మాత్రం కాకూడదు. సో ఈ ఫంక్షన్లో ఉండే వేరియబుల్ ఎక్స్ గురించి చెప్తే డొమైన్ చెప్పినట్టు. ఇప్పుడు ఆర్ వాల్యూ ఏదైనా కావచ్చు, కానీ వీ షుడ్ నాట్ టేక్ -1/2. సో వీ కెన్ టేక్ ఎనీ రియల్ నెంబర్. ఇప్పుడు ఎక్స్ బదులు 1 పెట్టామనుకోండి, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/3 వస్తుంది. ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? 2 2 జా 4 5. సో ఈ ఫైనల్గా సో ఒక్కొక్క ఎక్స్ వాల్యూకి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. కాబట్టి ఫైనల్గా డొమైన్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చే టోటల్ వాల్యూస్ని ఏమంటాం మనం? రేంజ్ అంటాం. సపోజ్ ఈ ఫంక్షన్ని y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే, ఎక్స్ వాల్యూస్ చెప్తే డొమైన్ కనుక్కున్నట్టు. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే ఫైనల్ టోటల్ ఆన్సర్స్ని కనుక్కుంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని కనుక్కుంటే, అదే y వాల్యూస్ కనుక్కుంటే రేంజ్. y వాల్యూ టోటల్ ఫంక్షన్ y అనుకుంటే y వాల్యూస్ కనుక్కుంటే రేంజ్ కనుక్కున్నట్టు. ఆ ఫంక్షన్లో ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటే డొమైన్ కనుక్కున్నట్టు. సో రేంజ్ కనుక్కునే మెథడ్స్ మనకు ఉన్నాయి. గ్రాఫికల్ మెథడ్ ఉంటుంది, తర్వాత క్వాడ్రాటిక్ మెథడ్లో చేయొచ్చు. దీంట్లో సెవరల్ మెథడ్స్లో ముందు ఫస్ట్ మెథడ్ కామన్గా ఎక్కువ చేసే మెథడ్ వచ్చేసి ఈ మెథడ్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో వీ హ్యావ్ టు రైట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. సో ఒక ఫంక్షన్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని y అనుకొని ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి వీ హ్యావ్ టు రైట్ దిస్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఈ విధంగా ఎటువంటి ఫంక్షన్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఆ ఫంక్షన్ని y అనుకొని దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసో అవతలకి షఫలింగ్ చేసో ఫస్ట్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని తెప్పియాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. అప్పుడు కొత్త ఫంక్షన్ వస్తుంది, ఇది వైలో ఫంక్షన్. సో వీ విల్ గెట్ ఎ న్యూ ఫంక్షన్ g ఆఫ్ y అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని తెప్పిస్తాం, అంత ఆన్సర్ ఇక్కడ వస్తుంది. సో దీనికి న్యూ ఫంక్షన్ అనుకుందాం. ఈ ఫంక్షన్ దేంట్లో ఉంటుంది? వైలో ఉంటుంది. ఒరిజినల్ ఫంక్షన్ ఎక్స్లో ఉంటుంది. మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తే ఇప్పుడు కొత్తగా వచ్చే ఫంక్షన్ వైలో ఉంటుంది. సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే డొమైన్ కనుక్కుంటాం. ఆల్రెడీ మనకు డొమైన్ కనుక్కోవడం తెలుసు. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డొమైన్ ఆఫ్ g ఆఫ్ y. ఏదైతే న్యూ ఫంక్షన్ వచ్చిందో దానికి డొమైన్ కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డొమైన్ కనుక్కోవాలనుకో, డినామినేటర్ ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కావాలి అంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని రాస్తాం. అంటే ఇదంతా రియల్ నెంబర్ కావాలి అంటే కండిషన్. ఇప్పుడు ఇదంతా రియల్ నెంబర్ కావాలి అంటే జనరల్గా నార్మల్గా డొమైన్కి ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా చేస్తాం. న్యూమరేటర్ ఏదైనా పర్వాలేదు, కానీ డినామినేటర్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0, y షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. సో y గురించి తెలుసు మనకు, y బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్, బట్ వీ కెనాట్ టేక్ 0 తీసుకుంటే ఇన్ఫినిటీ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో కొత్త ఫంక్షన్కి డొమైన్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ y గురించి చెప్పినట్టు మనం, సో ఎక్స్ గురించి చెప్తే డొమైన్ కనుక్కున్నట్టు, y గురించి చెప్తే రేంజ్ కనుక్కున్నట్టు. సో ద డొమైన్ ఆఫ్ g ఆఫ్ ఎక్స్, ఈ g ఆఫ్ ఎక్స్కి డొమైన్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ఫంక్షన్కి ఏమవుతుంది? రేంజ్ అవుతుంది. కాబట్టి సింపుల్ 3 స్టెప్స్. ఫస్ట్ ఏ ఫంక్షన్ ఇచ్చినా కూడా వీ హ్యావ్ టు రైట్ దట్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. సో కొత్త ఫంక్షన్కి డొమైన్ కనుక్కుంటే y వాల్యూస్ వస్తాయి. y వాల్యూస్ వస్తే ఆటోమేటిక్గా మనం ఏం చెప్పినట్టు? రేంజ్ చెప్పినట్టు. సో దిస్ ఈజ్ ద స్టెప్స్ టు ఫాలో to find out the range of a function. Next, find the range of f of x is equal to x by 2 minus 3x. So let y is equal to ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ని మనం ఏమనుకుంటాం? టోటల్ ఫంక్షన్ని y అనుకుందాం, y. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ y వాల్యూస్. రేంజ్ అంటే y వాల్యూస్. ఇక్కడ ఎప్పుడు రేంజ్ కనుక్కున్నా కూడా ఫస్ట్ డొమైన్ కనుక్కోవడం
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డొమైన్ ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఈజ్ డిపెండెంట్. ఫస్ట్లో నేర్చుకున్నాం మనం డిపెండెంట్ ఇన్పుట్ ఇండిపెండెంట్, కానీ అవుట్పుట్ వచ్చే ఆన్సర్స్ మనం ఇన్పుట్ ఇచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలా వరకు అవసరం ఉండదు. కానీ బెటర్ టు ఫైండ్ అవుట్ డొమైన్ ఫస్ట్. డొమైన్ కనుక్కోవడం ఆల్రెడీ ఇప్పుడు రేంజ్లో కూడా మనం ఏం చేస్తున్నాం, కొత్త ఫంక్షన్కి డొమైనే కనుక్కుంటున్నాం కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ డొమైన్ కనుక్కుంటే కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు y బిలాంగ్స్ టు f of x, లెట్ y ఈజ్ ఈక్వల్ టు f of x ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ డొమైన్ అడగలేదు కానీ డొమైన్ కావాలనుకో, f of x బిలాంగ్స్ టు r ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ డినామినేటర్, ఇక్కడ 3x కాదు 2 - 3x, డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో x షుడ్ నాట్ బి ఈక్వల్ టు 2/3. సో డొమైన్ x బిలాంగ్స్ టు ఏ నెంబర్ అయినా కావచ్చు కానీ 2/3 ఇక్కడ అవసరం లేదు. కానీ మోస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో డొమైన్ అసలు మనం ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నామో దాని మీద కూడా రేంజ్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి బెటర్ టు డూ డొమైన్ ఫస్ట్. సో డొమైన్ పక్కన పెట్టి ఇప్పుడు మనకు రేంజ్ కనుక్కోవడానికి మెథడ్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన ఫంక్షన్కి y అనుకొని ఫస్ట్ మనం చేయాల్సింది వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు అని తెప్పియాలి. 2y - 3yx ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు కావాలి కదా అని x ఈజ్ ఈక్వల్ అంటే x ఒక సైడ్ మాత్రమే ఉండాలి, ఇంకో సైడ్ x ఉండకూడదు. సో బోత్ సైడ్స్ x ఉన్నప్పుడు టోటల్ x టర్మ్స్ అన్నీ ఒక సైడ్కి పంపించేసి x కామన్ తీస్తే మనకి x వాల్యూ వస్తుంది. 2y ఈ టర్మ్ని RHSకి సెండ్ చేస్తే నౌ వీ కెన్ టేక్ x కామన్. సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ 2y/1 + 3y. ఇది న్యూ ఫంక్షన్, దీనికి డొమైన్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు x బిలాంగ్స్ టు r ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఇప్పుడు ఈ ఫంక్షన్ మొత్తం f of x కాబట్టి f of x రియల్ నెంబర్ కావాలి అంటే కండిషన్. ఇప్పుడు ఈ కొత్త ఫంక్షన్ మొత్తం x కాబట్టి ఇదంతా ఒక రియల్ నెంబర్ కావాలంటే కండిషన్ ఏమి, డినామినేటర్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. సో y షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 1/3. దట్ మీన్స్ y బిలాంగ్స్ టు వీ కెన్ టేక్ ఎనీ రియల్ నెంబర్ అదర్ దాన్ 1/3 అని అర్థం. y గురించి చెప్తే రేంజ్ గురించి చెప్పినట్టు. దేర్ ఫోర్ రేంజ్ ఆఫ్ f of x ఈజ్ r - -1/3. సో ఈ విధంగా రేంజ్ని కనుక్కుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో టు ఫైండ్ రేంజ్ వీ హ్యావ్ టు ఈక్వల్ దిస్ ఫంక్షన్ టు y వాల్యూ. ఒకవేళ డొమైన్ కావాలంటే సింపుల్గా నాట్ ఈక్వల్ టు 0, x నాట్ ఈక్వల్ టు 2 అని వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా y వాల్యూ కనుక్కుందాం. సో దీంట్లో నుంచి xని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో x టర్మ్స్ మొత్తం ఒక సైడ్కి పంపించేద్దాం. -yx RHSకి సెండ్ చేస్తే +yx. సో ఇక్కడ 2 కామన్ తీస్తాం, ఇక్కడ x కామన్ తీస్తాం. సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 2 × y - 1/y + 1 వస్తుంది. ఇప్పుడు ఇఫ్ x బిలాంగ్స్ టు r, దీనికి డొమైన్ కనుక్కుంటాం మనం. డొమైన్ అంటే న్యూమరేటర్ కండిషన్ ఉండదు కానీ డినామినేటర్కి కండిషన్ ఉంటుంది. y + 1 నాట్ ఈక్వల్ టు 0, y షుడ్ నాట్ బీ ఈక్వల్ టు -1. దేర్ ఫోర్ y బిలాంగ్స్ టు r ఎక్సెప్ట్ వన్ నెంబర్ -1. సో రేంజ్ ఆఫ్ f of x అంటే ఫైనల్గా వచ్చే ఆన్సర్స్ -1 మాత్రం రాదు. -1 రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకవేళ డొమైన్కి కండిషన్ రాస్తే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. సో దీంతో ఫైనల్గా మనం ఏ నెంబర్ పెట్టినా కూడా -1 మాత్రం రావడానికి ఛాన్స్ లేదు. సో రేంజ్ ఆఫ్ f of x ఈజ్ r మైనస్. సో ఈ విధంగా రేంజ్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ఇచ్చిన ఫంక్షన్ స్క్వేర్ రూట్ అని ఉంది. సో ఆల్ రియల్ నంబర్స్, r ప్లస్ అంటే ఓన్లీ పాజిటివ్ రియల్ నంబర్స్. సో 0 to ∞, 0 to 2. ఇక్కడ మీకు స్క్వేర్ రూట్ గురించి ఒక బేసిక్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అన్నప్పుడు √4 ఎంత, 2 మాత్రమే అవుతుంది. పొరపాటున +or-2 రాస్తే దిస్ ఈజ్ రాంగ్. ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ చేసిన తర్వాత వచ్చే నెంబర్ పాజిటివ్ నెంబర్ మాత్రమే కావాలి. ఇప్పుడు దీన్ని 2² అని రాస్తాం.
2 స్క్వేర్ రాసినందుకు 2 వస్తుంది. అదే 4ని -2 హోల్ స్క్వేర్ రాసినా కూడా మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 2నే వస్తుంది, కానీ -2 రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇది ఫస్ట్ పాయింట్ మీ మైండ్లో రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి స్క్వైర్ రూట్ ఆఫ్ ఎనీ నంబర్ వీఆర్ గోయింగ్ టు గెట్ పాజిటివ్ నెంబర్ ఓన్లీ. పాజిటివ్ నెంబర్ మాత్రమే వస్తుంది. ఒకవేళ నెగిటివ్ నెంబర్ని ఈ విధంగా స్క్వైర్ చేసినా కూడా ఇది పాజిటివ్ అయిపోతుంది. మనకు +3 వస్తుంది, కానీ -3 రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఎక్కడైనా సరే ప్రాబ్లమ్స్లో స్క్వైర్ రూట్ ఆఫ్ x², ఇక్కడ x అనేది పాజిటివా నెగిటివా అని తెలియదు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా x అని మాత్రం రాయకూడదు. జనరల్గా లోయర్ లెవెల్స్లో అట్లా రాస్తుంటాం, కానీ ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ విధంగా రాయకూడదు. స్క్వైర్ రూట్ ఆఫ్ x² అని ఎక్కడైనా కనపడితే mod x అని రాయాల్సి ఉంటుంది. అంటే mod x అంటే ఖచ్చితంగా ఇదేమి పాజిటివ్ నంబర్. ఒకవేళ ఈ విధంగా రాస్తే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం. x ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. స్క్వైర్ రూట్ ఆఫ్ 2² ఈజ్ ఈక్వల్ టు 2 సరిపోతుంది, పాజిటివ్ నెంబర్కి సరిపోతుంది. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు -2 అన్నప్పుడు ఇది సాటిస్ఫై అవుతుందా అంటే ఇక్కడ -2 పెడతాం, x బదులు ఇక్కడ -2 పెడతాం. ఎక్స్ని ఇక్కడ -2 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ -2 సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఇది జనరల్గా -2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ వరకు రూట్ +2 వస్తుంది, కానీ -2 రాదు. ఎప్పుడైనా సరే రూట్ చేసిన తర్వాత పాజిటివ్ నెంబర్ మాత్రమే కావాలి. సో పాజిటివ్ నెంబర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా వస్తుంది. నెగిటివ్ నెంబర్ అయినా కూడా మనకి ఏం రావాలి, పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ రూట్ చేస్తే ఎప్పుడైనా సరే పాజిటివ్ నెంబర్ మాత్రమే రావాలి. ఇప్పుడు డెఫినేషన్ పరంగా ఆలోచిస్తే ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ వాడతాం మనం. ఇప్పుడు x వాల్యూ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఇప్పుడు mod xలో -2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, mod -2 మళ్ళీ ఏమవుతుంది, +2, అంటే మనకు పాజిటివ్ నెంబరే వస్తుంది. కాబట్టి స్క్వైర్ రూట్ ఆఫ్ x² వేరియబుల్ x తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం రాయాల్సి ఉంటుంది, మనం mod x రాయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ మ్యాటర్ అంతా చెప్పడానికి కారణం ఏమంటే ఫంక్షన్ స్క్వైర్ రూట్, మనం ఏదైతే ఫంక్షన్కి రేంజ్ కనుక్కోవాలనుకుంటున్నామో స్క్వైర్ రూట్ ఉంది. అంటే ఎక్స్కి ఏ వాల్యూ పెట్టినా కూడా, ఎక్స్కి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఫైనల్గా వచ్చే వాల్యూ ఖచ్చితంగా ఏమొస్తాయి, మనకు పాజిటివ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు f(x) ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన ఫంక్షన్ని y అనుకుంటాం సింప్లిసిటీ కోసం. y వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు డొమైన్ అనుకోండి, మాకు డొమైన్ కనుక్కోవడం కూడా వచ్చు. ఒకవేళ డొమైన్ కనుక్కోవాలంటే f(x) బిలాంగ్స్ టు r అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం అది కనుక్కోవచ్చు. x షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సరే మనం వేవికర్ మెథడ్ చేయాలి అంటే x పాజిటివ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి లెస్ దెన్ అవుతుంది. 0 ఒక క్రిటికల్ పాయింట్, 2 ఒక క్రిటికల్ పాయింట్, ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు. ప్లస్ మైనస్ ప్లస్ లెస్ దాన్ 0 అంటే మనకు నెగిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. సో x బిలాంగ్స్ టు 0 to 2. మనకు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు. కానీ ఇది డొమైన్, దిస్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ f(x), డొమైన్ ఆఫ్ f(x). కానీ మనకి ఏం కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. అంటే మనం ఇన్పుట్ ఇచ్చే నంబర్స్, మనం ఏదైతే x వాల్యూస్ తీసుకుంటామో అది జస్ట్ 0 నుంచి 2 మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ 0ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు, సో ఇది యాక్చువల్గా డొమైన్. ఒక్కోసారి ఈ వాల్యూస్ సాటిస్ఫై కూడా చేయవు. ఫైనల్గా మనం ఆన్సర్స్ని డొమైన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో y ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ 2 - x/x. రేంజ్ కనుక్కోవడం కోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, x ఈజ్ ఈక్వల్ టు అని తెప్పియాలి బై x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, 2 - x. x టర్మ్స్ మొత్తం ఒక సైడ్ పంపించేస్తాం. ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 2. x కామన్ తీస్తే y² + 1 ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం వచ్చేసి we know that y is always greater than or equal to 0. y is always greater than or equal to
జీరో. ఇక్కడ క్రిటికల్ పాయింట్ ఒక మిస్టేక్ చేసాం మనం. 0 to ఎక్స్ అనేది క్రిటికల్ పాయింట్ 0 ఉంది కాబట్టి జీరోని ఇంక్లూడ్ చేయము, 2D మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం. సో నేను తప్పు చెప్పడం వల్ల మళ్ళీ అనవసరమైన డౌట్లు వస్తాయి మీకు. ఇక్కడ 0 తీసుకోం మనం. ఇందాక నేను స్ట్రక్ అయింది ఇక్కడే. జీరోని సబ్స్టిట్యూట్ చేస్తే కింద 0 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇదంతా ఇన్ఫినిటీ అయిపోతుంది కాబట్టి మనం 0 తీసుకోం. 0 కాకుండా 0 కంటే గ్రేటర్ నెంబర్ 2 తీసుకోవచ్చు. 2 తీసుకుంటే ఏమవుతుంది, 2 - 2 0, టోటల్ 0 వస్తుంది. సో y వాల్యూ 0 రావడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా కేర్ తీసుకోండి. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇది క్లోజ్డ్ బ్రాకెట్, ఇది డొమైన్కి సంబంధించిన మ్యాటర్. x ఈజ్ ఈక్వల్ 2/1 + y². ఇప్పుడు దీనికి డొమైన్ కనుక్కుంటాం. సో దీనికి కండిషన్ ఏమి, 1 + y² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, y² ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది పాజిటివ్ నెంబర్. స్క్వైర్ చేస్తే ఎటువంటి నెంబర్ అయినా సరే ఎల్హెచ్ఎస్లో పాజిటివ్ నెంబర్ ఉంది, ఆర్హెచ్ఎస్లో నెగిటివ్ నెంబర్ ఉంది. ఆర్హెచ్ఎస్లో నెగిటివ్ నెంబర్ ఉంది. పాజిటివ్ నెంబర్ ఎప్పుడూ నెగిటివ్ నెంబర్కి నువ్వు y బదులు ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా, ఈ y ప్లేస్లో నెగిటివ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా, పాజిటివ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా, 0 సబ్స్టిట్యూట్ చేసినా, ఏది సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఈ ఇన్ఈక్వేషన్ కరెక్టే వస్తుంది. అంటే ఇది సాటిస్ఫై కావాలి అంటే y ప్లేస్లో ఏమేమి నెంబర్స్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. వీ క్యాన్ టేక్ ఎనీ నెంబర్. ఏ నెంబర్ తీసుకున్నా కూడా దిస్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్ వన్ వస్తుంది కాబట్టి వైకి ఆన్సర్ ఏమి, ఆర్. వై గురించి వచ్చింది అంటే అది రేంజ్. సో రేంజ్ ఆర్ అని మాత్రం రాయకూడదు. యాక్చువల్గా వై బిలాంగ్స్ టు ఆర్ అని వచ్చింది. రేంజ్ ఏం కావాలి, ఆల్ రియల్ నెంబర్స్ కావాలి. కానీ ఫస్ట్లోనే మనకి ఈ పాయింట్ తెలుసు, వై షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అది ఫిక్స్, నెగిటివ్ నెంబర్ రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి సిన్స్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 మనం అన్ని రియల్ నెంబర్స్ తీసుకోనిక లేదు. సో వై బిలాంగ్స్ టు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏదైనా తీసుకోవచ్చు, రియల్ నెగిటివ్ నెంబర్స్ మాత్రం తీసుకోకూడదు. కాబట్టి రేంజ్ అనేది డిపెండెంట్ కాబట్టి ఒక్కోసారి వైకి ఒక రకమైన ఆన్సర్ వచ్చినా కూడా మనం ఒకసారి చెక్ చేయాలి. ఫైనల్గా ఎటువంటి వాల్యూస్ వస్తాయో ఆ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. సో ఫస్ట్ ఆర్ అని వచ్చింది, డైరెక్ట్గా రేంజ్ ఈజ్ ఆర్ అని రాయకూడదు. ముందరనే మనకు వై గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ నెంబర్స్ మాత్రమే కావాలి కాబట్టి మనకు ఆల్ రియల్ నెంబర్స్ వచ్చినా కూడా మనం వై వాల్యూస్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. సో ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద రేంజ్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ స్క్వేర్ రూట్ ఇచ్చారు కాబట్టి వీ నో దట్ వై ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే లాస్ట్కి మనకు ఆన్సర్స్లో వై వాల్యూస్ నెగిటివ్ వచ్చినా కూడా ఆ నెగిటివ్ని ఎక్స్క్లూడ్ చేసేసి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చేటట్టు కేర్ తీసుకోవాలి, పాజిటివ్ నెంబర్స్ వచ్చేటట్టు మాత్రమే చూసుకోవాలి మనం. కాబట్టి ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఎక్స్కి ఏ వాల్యూ పెట్టినా కూడా స్క్వేర్ రూట్ చేసిన తర్వాత వచ్చే ఫైనల్ రేంజ్ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే కావాలి. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, డొమైన్ కనుక్కోవటం లేదు, డైరెక్ట్గా రేంజ్ కనుక్కుంటున్నాను నేను. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని తెప్పియాలి. సో -x² ఎల్హెచ్ఎస్ని సెండ్ చేస్తాం, y² ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - y² అని వచ్చింది. సో న్యూ ఫంక్షన్ ఇది. సో దీనికి డొమైన్ కనుక్కుంటాం, దీనికి కండిషన్ రాస్తాం. స్క్వేర్ రూట్ కాబట్టి 9 - y² ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సరే పాజిటివ్ ఉండాలి కాబట్టి y² ఇంటర్చేంజ్ చేస్తే గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్ అవుతుంది. y + 3 × y - 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. క్రిటికల్ పాయింట్స్ ఒకటి -3, ఒకటి +3, రెండింటికి ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు మనం. సో అన్ని రెండు ఆడ్ పవర్సే కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్. లెస్ దాన్ అంటే నెగిటివ్ పోర్షన్ కావాలి, ఈ పోర్షన్ మాత్రమే కావాలి. సో y బిలాంగ్స్ టు -3 to 3 రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ కూడా వచ్చాయి చూడండి. సిన్స్ ఇప్పుడు మిక్స్ చేస్తాం, సిన్స్ y ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో రేంజ్ అయితే వచ్చింది -3 నుంచి +3, కానీ మనం పాజిటివ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి నెగిటివ్ నెంబర్స్ని ఎక్స్క్లూడ్ చేసి 0 నుంచి స్టార్ట్ చేస్తాం. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కూడా కావచ్చు కాబట్టి యాక్చువల్గా ఒరిజినల్గా -3 to 3 వచ్చినా కూడా దీన్ని బేస్ చేసుకొని నెగిటివ్ నెంబర్ రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి 0 to 3. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రేంజ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్.
నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు డొమైన్ కనుక్కుందాం ఫస్ట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎందుకంటే ఫైనల్గా వచ్చే అవుట్పుట్ కొన్నిసార్లు డొమైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, డినామినేటర్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. ఇందాక కూడా ఇలాంటిది మనం వై స్క్వేర్లో చేసాం. సో ఎక్స్ టేక్ ఆల్ రియల్ వాల్యూస్, ఎక్స్ టేక్ ఆల్ రియల్ వాల్యూస్. ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్. ఏ నెంబర్ పెట్టినా కూడా, ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఇది ట్రూనే కాబట్టి వీ క్యాన్ సబ్స్టిట్యూట్ ఆల్ నంబర్స్, ఆల్ రియల్ నంబర్స్. సో డొమైన్ తెలిసిపోయింది మనకు. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆర్ అంటే ఎక్స్ బదులు ఏ నెంబర్ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. ఇప్పుడు రేంజ్ కనుక్కుందాం. రేంజ్ కనుక్కోవడం కోసం లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని తెప్పిస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని వచ్చింది కదా అంటే టోటల్ ఒక సైడ్ మాత్రమే ఎక్స్ ఉండాలి. ఎల్హెచ్ఎస్లో మాత్రమే ఎక్స్ ఉండాలి, ఇంకా ఆర్హెచ్ఎస్లో ఇంకొక సైడ్లో ఎక్స్ ఉండకూడదు. సో ఎక్స్ టర్మ్స్ అని ఒక సైడ్ పంపించేద్దాం. -x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ కామన్ తీసినా కూడా మనకి ఇంకొక ఎక్స్ మిగిలే ఉంటుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ కాదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 2 వాల్యూస్ వస్తాయి. 2 వాల్యూస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఫార్ములా యూస్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి అంటే ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం వాడతాం? -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ 4ac బై 2a అనే ఫార్ములా వాడతాం. ఇక్కడ ఏ వాల్యూ y, b వాల్యూ -1, c వాల్యూ y. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్, b వాల్యూ -1, c వాల్యూ y. సో ఇక్కడ x వాల్యూ కావాలంటే ఫార్ములా వాడతాం. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a 1 మైనస్ 4y స్క్వేర్ బై 2y. ఇది కొత్త ఫంక్షన్, న్యూ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. సో దీనికి డొమైన్ కనుక్కుంటాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కావాలి అంటే దీనికి 2 కండిషన్స్ వస్తాయి. ఇక్కడ రూట్ కనపడుతుంది కాబట్టి రూట్ లోపల ఉండేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 కావాలి. ఇక్కడ నెగిటివ్ ఉండకూడదు కాబట్టి ఇంటర్చేంజ్ చేస్తాం. గ్రేటర్ దాన్ ఏమవుతుంది? లెస్ దాన్ అవుతుంది. ఇది 2y మైనస్ 1 ఇంటూ 2y మైనస్ 1 ఇంటూ 2y ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. క్రిటికల్ పాయింట్ ఇక్కడ ఒకటి 1/2, ఒక క్రిటికల్ పాయింట్ వచ్చేసి -1/2, ఇంకొక క్రిటికల్ పాయింట్ వచ్చేసి +1/2. ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు. లెస్ దెన్ పోర్షన్ కావాలి కాబట్టి ఈ పోర్షన్ మాత్రమే కావాలి మనకు. y బిలాంగ్స్ టు -1/2 టు +1/2. సో దీని ఆన్సర్ y నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది కాబట్టి దీంట్లోంచి ఏం సబ్ట్రాక్షన్ చేస్తాం? 0ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఇది ఫైనల్ ఆన్సర్. కానీ ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. -1/2 టు +1/2. 0ని ఇంక్లూడ్ చేయటం లేదంటే ఈ ఆన్సర్ ఒకటే అవుతుంది. కానీ ఇది టిక్ చేయకూడదు. కొద్దిగా ఆలోచిస్తే ఎక్స్ ఈజ్ ఆర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు అన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కూడా తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఏమొస్తుంది? 0 వస్తుంది. సో ఎక్స్ ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు అన్నప్పుడు ఎక్స్ వాల్యూ 0 కూడా కావచ్చు. ఎక్స్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే 0 రావడానికి ఛాన్స్ ఉంది ఫైనల్గా. కానీ ఇక్కడ ఏమొచ్చింది? 0 తీసుకోకూడదని వచ్చింది. కానీ మనకేమొస్తుంది? ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫార్ 0ని కూడా ఇంక్లూడ్ చేయాలి మనం. 0ని తీసేయడానికి లేదు. 0 కూడా ఖచ్చితంగా మనకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది కాబట్టి సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ let y is equal to f of x is equal to 1 plus x square by x square. ఒకవేళ డొమైన్ కావాలనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు అటు డొమైన్. ఇంతకుముందు కూడా డొమైన్ని బేస్ చేసుకొని ఇందాక చేసిన లాస్ట్ ప్రాబ్లం కూడా డొమైన్ని బేస్ చేసుకున్నందుకే -0 ఇంక్లూడ్ చేసినా కూడా మనం 0ని ఎక్స్క్లూడ్ చేస్తాం. కాబట్టి డొమైన్ అనేది మస్ట్ అండ్ షుడ్. కొన్ని ప్రాబ్లమ్స్కి అవసరం వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్కి అవసరం రాదు. సో డొమైన్ కనుక్కోవడం పెద్ద విషయం కాదు. x² నాట్ ఈక్వల్ టు 0
సో ఎక్స్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఇది పాజిటివ్ నెంబర్, ఎక్స్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే జీరో మాత్రం తీసుకోం మనం. ఇది రియల్ నెంబర్ కావాలి అంటే ఎక్స్ జీరో కాకుండా ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది మనకు, ఏదో ఒక రేంజ్ సంబంధించిన ఆన్సర్ వస్తుంది. జీరో అయితే ఏమవుతుంది, కింద డినామినేటర్లో జీరో ఉంటే ఆటోమేటిక్గా ఇది నాట్ డిఫైన్డ్ అవుతుంది. నెక్స్ట్ రేంజ్ కనుక్కుందాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్కి సెండ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే y మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై y మైనస్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై y మైనస్ 1. ఇప్పుడు దీనికి కండిషన్ రాస్తాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కావాలి అంటే డినామినేటర్గా బయట ఉండే ప్లస్ మైనస్ చూద్దండి, రూట్ లోపల ఖచ్చితంగా ఉండే నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో కావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో కావాలి. డినామినేటర్లో y మైనస్ 1 ఉంది కాబట్టి ఓన్లీ గ్రేటర్ దాన్ జీరో కావాలి. సో y ఈజ్ గ్రేటర్ దాన్ 1 కట్టినా, ఇది y మైనస్ 1, y ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో ఈక్వల్ టు లేదు కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేయాలి ఇన్ఫినిటీ వరకు, 1కి ఈక్వల్ టు లేదు కాబట్టి ఇది ఇంక్లూడ్ చేయకూడదు మనం, ఓపెన్ బ్రాకెట్. సో 1 కామా ఇన్ఫినిటీ, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్. సో ముందు డొమైన్ కనుక్కుందాం. సో డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు జీరో. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే -6. సో 1 6 జా 2 3 జా, సబ్ట్రాక్షన్ చేస్తే 1 రానిక ఛాన్స్ 2 3కి ఉంది కాబట్టి ఎక్స్ని 2 3 వచ్చేటట్టు రాసుకుంటాం. అది ప్లస్ ఎక్స్ కావాలి అంటే 3x మైనస్ 2x. సో x ప్లస్ 3 మైనస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 3 నాట్ ఈక్వల్ టు జీరో, x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 2 నాట్ ఈక్వల్ టు జీరో, x ఈజ్ నాట్ ఈక్వల్ టు -3 అండ్ 2. సో డొమైన్ రేంజ్, డొమైన్ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ ఎనీ, వీ కెన్ టేక్ ఎనీ నెంబర్ అదర్ దాన్ -3 అండ్ 2. ఇప్పుడు రేంజ్ కనుక్కుందాం. రేంజ్ కనుక్కోవాలంటే ఫంక్షన్ మొత్తాన్ని y అనుకుందాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ అని తెప్పించి, దానికంటే ముందు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయగలిగితే ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2, 2ని 1 ఇంటూ 2 తప్ప రాయడానికి ఛాన్స్ లేదు. సో దీన్ని -x మైనస్ 2x అని రాసుకుంటే ఎక్స్ కామన్ తీసి ఒకటి ఎక్స్ మైనస్ 1, ఒకటి ఎక్స్ మైనస్ 1, ఒకటి ఎక్స్ మైనస్ 2 వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాయొచ్చు. డినామినేటర్ని ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ చేసాం మనం, ఎక్స్ మైనస్ 2. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి సింపుల్గా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 బై, ఇప్పుడు దీన్ని ఈజీగా చేయొచ్చు, ఎక్స్ ఇంటూ వై ప్లస్ 3 ఇంటూ వై. సో ఎక్స్ టర్మ్స్ మొత్తాన్ని ఒక సైడ్ పంపించేస్తాం. నెక్స్ట్ ఎక్స్ కామన్ తీస్తే y మైనస్ 1. సో -1 మైనస్ కామన్ తీస్తే 3y అని వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 ప్లస్ 3y బై y మైనస్ 1. ఈ మైనస్ని డిలీట్ చేయాలి అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. సో y మైనస్ 1ని 1 మైనస్ y అని రాయొచ్చు. ఇప్పుడు దీనికి డొమైన్ కనుక్కుంటాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ డినామినేటర్ మస్ట్ నాట్ బీ ఈక్వల్ టు 0. సో y ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. సో దేర్ ఫోర్ రేంజ్ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ y 1 మాత్రం కాకూడదు, సో ఏ నెంబర్ అయినా కావచ్చు. సో r మైనస్ 1, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ బేసిక్కి మనం రేంజ్ కనుక్కోవాలి. ఫస్ట్ డొమైన్ కనుక్కోవాలనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, దీనికి 2 కండిషన్స్ ఉంటాయి. ముందు లాగ్ పక్కన ఏదున్నా కూడా దట్ ఈజ్ ఓన్లీ గ్రేటర్ దాన్ 0. తర్వాత స్క్వేర్ రూట్, లాగ్ పక్కన ఏది ఉందో అని అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ అండర్లో ఉండేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 కావాలి. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రివర్స్ చేసుకుంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. ఇది ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ మైనస్ 2 లెస్ దాన్ 0.
క్రిటికల్ పాయింట్స్ మార్క్ చేస్తాం మనం. ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ సర్కిల్స్, ప్లస్ మైనస్ ప్లస్, లెస్ దాన్ కాబట్టి ఈ పోర్షన్ మాత్రమే కావాలి. ఎక్స్ బిలాంగ్స్ టు -2 ఓపెన్ బ్రాకెట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఫిల్డ్ సర్కిల్స్, మనకు లెస్ దాన్ కావాలి కాబట్టి ఈ పోర్షన్ మాత్రమే కావాలి. ఇప్పుడు ఫైనల్గా ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. ఇక్కడేమో తీసుకోకూడదని ఉంది, ఇక్కడేమో తీసుకోవచ్చు అని ఉంది. మిక్స్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది మనకు. సో రెండింటిని మిక్స్ చేస్తే ఇక్కడేమో తీసుకోవచ్చు అని ఉంది, సెకండ్ పర్సన్ ఏమో తీసుకోకూడదు అన్నారు కాబట్టి రెండిట్లో మిక్స్ అయిన కామన్ నెంబర్ ఏమి, ఈ బిట్వీన్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇది డొమైన్. ఇప్పుడు రేంజ్ ముఖ్యం మనకు. లెట్ y ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ లాగ్ యూతలకు వచ్చేస్తే e⁻y అవుతుంది. మా టార్గెట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాలి, తెప్పియాలి. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వైర్ చేస్తే హోల్ స్క్వైర్ అంటే 2 × y, మళ్ళీ 2y వస్తుంది, x స్క్వేర్. సో -x² + x² అవుతుంది. 4 - e⁻²y. x ఈజ్ ఈక్వల్ టు +or - √4 - e⁻²y. దీనికి కండిషన్ రాయాలి. సో x బిలాంగ్స్ టు r కావాలి అంటే రూట్ లోపల ఉండేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. సో 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు e⁻²y, లేదా రెండు ఇంటర్చేంజ్ చేస్తే e⁻²y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో e⁻y హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని 2² అని రాస్తే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి e⁻y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని వస్తుంది. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లాగ్ 2. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, ఏం లేదంటే బేస్ ఈ ఉన్నట్టు. లాగర్థమ్స్ మీకు ఐడియా ఉండాలి. దీనికి ఫార్ములా వచ్చేసి ఎప్పుడైనా సరే లాగ్ ఈ బేస్ ఈ హోల్ టు ద పవర్ ఉన్నప్పుడు పవర్ అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. y log e బేస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు log 2 బేస్ ఈ, ఏం లేదంటే ఈగా తీసుకుంటాం. సో log e బేస్ ఈ వాల్యూ వచ్చేసి 1. సో 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు log 2 బేస్ ఈ. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు ఎంతవరకు, -∞ వరకు తీసుకోవచ్చు మనం. సో -∞ టు log 2 బేస్ ఈ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటాం. సో ఉన్న ఆప్షన్స్లలో ఈక్వల్ టు, ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్ రాయాలి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉండాలి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.